మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు ప్రపంచం అంతా కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది. అది ఇండియాలో చాలా ఎక్కువ ఉందాం, ఎందుకంటే మనకి జెనెటిక్లీ ప్రోన్ ఫర్ ఫ్యాటీ లివర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాటీ లివర్ అనేది పబ్లిక్ కి వింటుంటారు ఈ టర్మ్స్, కానీ ఫ్యాటీ లివర్ అంటే ఏమి, అది ఏ కారణాల వల్ల వస్తుంది, మనం దాని గురించి డిస్కస్ చేయాలా. కానీ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రెండు వేరే. అవునవును. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అందరూ తెలిసిందే, అంటే డ్రింక్స్ తీసుకుంటే లివర్ లో ఫ్యాట్ వస్తుంది ఫ్యాటీ లివర్ అని. అది ఇంత ముందు అన్ని చోట్ల ఉండేది, వరల్డ్ ఎక్కువ ఉండేది, ఇండియాలో అప్పుడప్పుడు చూసారు. కానీ ఇప్పుడు కొత్త ఎపిడెమిక్ వచ్చేసింది. దిస్ ఇస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, NAFLD అంటాము. రీసెంట్ గా మా సొసైటీ దీని పేరు చేంజ్ చేసి MAFLD అని పెట్టి, అంటే మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిజీజ్. నాన్ ఆల్కహాలిక్ నుంచి మెటబాలిక్ అసోసియేటెడ్ అంటే ఏమంటే కొన్ని అబ్నార్మల్ మెటబాలిజం ఉంటాయి, అంటే ఒబేసిటీ, లావు ఉంటాము, ఫ్యాట్ లైపిడ్ ప్రొఫైల్ లో ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాము, BP ఎక్కువ ఉంటాము, హార్ట్ ప్రాబ్లము, డయాబెటీస్, దీంతో పాటు కలిపి ఫ్యాటీ లివర్ ఉంటే దిస్ ఇస్ కాల్డ్ MAFLD, మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిజీజ్. ఇది మన ఇప్పుడు చాలా కామన్ ఇండియాలో. ఐ టెల్ యు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్, మన దేశంలో 40% ఆఫ్ నార్మల్ పీపుల్ ఆర్ హ్యావింగ్ దిస్ ఫ్యాటీ లివర్ డిజీజ్. 40%. నేను కూడా చిల్డ్రన్ లో తక్కువ ఉండొచ్చు అని మేము కొన్ని రీసెర్చ్ చేసాము. స్కూల్స్ లో, గవర్నమెంట్ స్కూల్స్ లో, ప్రైవేట్ స్కూల్స్ లో, దాంట్లో కూడా 20 to 30% ఆఫ్ చిల్డ్రన్ ఆర్ హ్యావింగ్ ఫ్యాటీ లివర్ డిజీజ్. అంటే దిస్ మీరు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా మంది డయాబెటిక్ క్యాపిటల్ ఇండియా అంటారు, హార్ట్ క్యాపిటల్ అన్నీ అంటారు, కానీ డయాబెటీస్ ఎంతమంది ఉంది? 11% ఉంది ఇండియాలో, 11%. వెరాజ్ ఫ్యాటీ లివర్ ఇస్ 40%. సో 4 times more. It is most dangerous problem that we are facing now, more than heart disease, more than lung disease, more than diabetes. కానీ people recognition ఇప్పుడే వచ్చింది దానికి. ఇంత ప్రాబ్లమాటిక్ ఎందుకు మనం రికగ్నైజ్ చేయలేదు ముందంటే, ఈ స్టాటిస్టిక్స్ వెళ్ళలేదు, ఇప్పుడు మనకు తెలిసింది మాట క్లియర్ గా. సార్, కానీ ఫ్యాటీ లివర్ చాలా వరకు గ్రేడ్ 1, గ్రేడ్ 2 అయితే అసలు పట్టించుకోవద్దని చెప్పి చాలా మంది ఫిజిషియన్స్ చెప్తుంటారు. అది కూడా తప్పమ్మా. ఫ్యాటీ లివర్ అనేది గ్రేడ్ 1 కొంతవరకు నార్మల్ గా ఉండొచ్చు చాలా మందికి, బట్ గ్రేడ్ 1 విల్ గో టు గ్రేడ్ 2, గ్రేడ్ 2, గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అనేది ఎలా కనుక్కుంటాం అంటే, మనం అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తాం. మీరు మామూలుగా దేనికో వెళ్తారు అల్ట్రాసౌండ్ స్కాన్, వెళ్తే అక్కడ వాళ్ళు అల్ట్రాసౌండ్ స్పెషలిస్ట్ చూసి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటారు. కానీ ఈ గ్రేడ్ 1, 2 అనేది మనం యాక్యురేట్ గా చెప్పలేము దాంతో. కరెక్ట్ సార్. ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పొచ్చు, కానీ అది ఏ గ్రేడ్ అనేది అల్ట్రాసౌండ్ లో అంత క్లియర్ గా రాదు. దీనికి బెస్ట్ టెస్ట్ ఏమంటే ఫైబ్రోస్కాన్ లో అల్ట్రాసౌండ్ లాంటిదే. దాంట్లో ఏమంటే మనకి ఎగ్జాక్ట్ ఫ్యాట్ కంటెంట్ వస్తుంది. లివర్ నార్మల్ గా 250 ఉండాలి వాల్యూ, అది 300 అయింది అనుకోండి, 350, 400 అంటే ఎగ్జాక్ట్ క్వాంటిఫై చేయొచ్చు. 250 దాకా పర్వాలేదు, 250 కన్నా ఎక్కువ ఉంటే మనకి స్టార్ట్ అవుతుంది అన్నమాట డేంజరస్ ఫ్యాటీ లివర్. ఆ సేమ్ ఫ్యాట్ ఫైబ్రోస్కాన్ లో ఇన్ అడిషన్ టు ద ఫ్యాట్ ఫైబ్రోసిస్ ఎంత ఉంది అని చూడొచ్చు. అంటే మామూలుగా ఫ్యాటీ లివర్ డిజీజ్ అనేది ఫస్ట్ ఫ్యాట్ వస్తుంది లివర్ లో. నార్మల్ గా లివర్ లో ఓన్లీ 5% కన్నా తక్కువ ఫ్యాట్ ఉండాలి. 5% కన్నా ఎక్కువ ఉంటే ఈ మెషిన్ లో కనపడుతుంది. ఈ 5% ఉంటే దాన్ని ఫ్యాటీ లివర్ అర్లీ స్టేజ్ అంటాం. అది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఫ్యాట్ ఇండ్యూసెస్ ఫైబ్రోసిస్ అంటే గట్టి పడిపోతుంది లివర్. ఆ ఫైబ్రోసిస్ స్టేజ్ కి వెళ్తే దీన్ని నాష్ అంటాం. ఈ నాష్ అనేది మనకి ఫైబ్రోస్కాన్ లో అది కూడా తెలిసిపోతుంది. సో ఫ్యాట్ తెలుస్తుంది, ఫైబ్రోసిస్ తెలుస్తుంది. సో ఆ ఫైబ్రోస్కాన్ ఇస్ అ వెరీ అక్యురేట్ ఇన్స్ట్రుమెంట్ టు ఫైండ్ అవుట్ ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ సిరోసిస్ లివర్, అక్కడి నుంచి నెక్స్ట్ స్టేజ్ క్యాన్సర్. సో ఈ 4 stages లో వస్తుంది అన్నమాట. సో మనం గ్రేడ్ 1 అనుకుని ఏం పర్వాలేదు, నువ్వు అసలు వి షుడ్ నాట్ టేక్ ఇట్ ఈజీ. ఏ గ్రేడ్ లో ఉన్నా కూడా ఫ్యాటీ లివర్ డిజీజ్ మనం దాన్ని సీరియస్ తీసుకొని, ఇప్పుడు మనకి ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ మీకు చెప్తాను, విల్ బి సర్ప్రైజ్డ్. ఈ ఇంతకుముందు ఏమనుకున్నాము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ డిజీజ్ రావచ్చు, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ అని అనుకునే వాళ్ళం కదా. ఇప్పుడు రివర్స్, ఫ్యాటీ లివర్ ఉంటే డయాబెటీస్ వస్తుంది, ఫ్యాటీ లివర్ ఉన్న తర్వాత ఒబేసిటీ వస్తుంది, ఫ్యాటీ లివర్ ఉంటే హార్ట్ ప్రాబ్లం వస్తుంది, ఫ్యాటీ లివర్ ఉంటే లంగ్ ప్రాబ్లం. అంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది సెంట్రల్. మనకి గట్ హెల్త్ ఎలాగో, గట్ హెల్త్ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ లివర్ హెల్త్. ఈ ఫ్యాటీ లివర్ వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చి బాడీలో, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ రావచ్చు. సో రివర్స్ మాట, ఇప్పుడు ఒబేసిటీ వస్తుంది, ఒబేసిటీ, డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం. ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళు మేజర్ కాజ్ ఆఫ్ డెత్ ఇస్ నాట్ ఫ్యాటీ లివర్, మేజర్ కాజ్ ఆఫ్ దట్ ఇస్ హార్ట్ డిజీజ్, అంటే కార్డియో మెటబాలిక్ డిజీజ్ అంటారు. అంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చు. ఇది ఎవరు ఇంతవరకు గమనించలేదు, ఇప్పుడు మనం రియలైజింగ్. సో ఫ్యాటీ లివర్ అనగానే నేను ఐఎమ్ నాట్ బాదర్డ్, అఫ్ కోర్స్ లివర్ గురించి యూఆర్ బాదర్డ్, బట్ ఇది ఉన్న వాళ్ళకి వి వాంట్ టు చెక్ ద హార్ట్, వి వాంట్ టు చెక్ ద లంగ్స్, వి వాంట్ టు చెక్ షుగర్, అవన్నీ కూడా చెక్ చేయాలి. సో సెంట్రల్ పార్ట్ ఫ్యాటీ లివర్ అనేది సెంటర్. ఇప్పుడు ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ లో మీరు చెప్పినట్టు తాగడం వల్ల వస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంత ఏం తినేస్తున్నావు సార్, అంటే అంత మనం అంత చేటు చేయడానికి?
తినేటే కాకుండా దీనిలో 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి జెనెటిక్ కాంపోనెంట్, జీన్ ఒకటి PNPLA3 అనే జీన్ ఉంది. ఈ జీన్ లో మ్యూటేషన్ వస్తే లివర్ లో బయట ఫ్యాట్ అంతా కూడా వచ్చి లివర్ లోకి వచ్చేస్తుంది ఈ జీన్ మ్యూటేషన్ వల్ల. ఇది ఇండియన్స్ లో ఎక్కువ మ్యూటేషన్. మేము దీని గురించి చాలా రీసెర్చ్ చేసాము. ఫౌండ్ దట్ ఈ జీన్ మ్యూటేషన్ ఇండియన్స్ లో ఎక్కువ. దానికే మనకి ఎక్కువ ఫ్యాట్ ఉండాల్సిన అవసరం లేదు. తక్కువ ఫ్యాట్ ఉన్నా కూడా లీన్ ఫ్యాటీ లివర్ అంటారు. అంటే సన్నగా ఉంటారు కొంతమంది. ఈ సన్నగా ఉన్న వాళ్ళకి కూడా లోపల ఫ్యాట్ ఉంటుంది లివర్ ఎక్కువ, 5%. అది డేంజరస్ గా మనకు ఉంటాడు ఒబేసిటీ వల్ల. సో ఒకటి జీన్. సెకండ్ డైట్. డెఫినెట్ గా డైట్ వల్ల మనకి మన మోడర్న్ లైఫ్ స్టైల్స్ లో ఈ డైట్ వల్ల కూడా ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది లివర్ లో. నార్మల్ గా ఏమవుతుందంటే మనం ఆహారం తిన్నాం అనుకోండి, షుగర్ ఎక్కువ అవుతుంది బ్లడ్ లో. ఈ షుగర్ అనేది ఇన్సులిన్ కూడా సెక్రేట్ అవుతుంది. దట్ ఇన్సులిన్ పుషెస్ ద షుగర్ ఇంటూ మజిల్స్. ఇన్సులిన్ pushes the sugar into glycogen in the liver. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే, ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తే ఆల్ ద గ్లూకోజ్ ఇస్ పుష్డ్ ఇంటూ ఫ్యాట్ ఇన్ ద బాడీ, పుష్డ్ ఇంటూ ఫ్యాట్ ఇన్ ద లివర్. అప్పుడు ఫ్యాటీ. సో ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేవి దే ఆర్ టుగెదర్ అన్నమాట. ఎవరికి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. వి ఐడెంటిఫైడ్ దట్. దానికి చిన్న టెస్ట్ అవుట్ ఉంది, HOMA-IR అని. మేము HOMA-IR తోటి ఎంత ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక్కుంటాం. అంటే ఎందుకని చెప్తున్నా ఇంపార్టెంట్, ఆల్ అవర్ ట్రీట్మెంట్ is to decrease insulin resistance. ఫ్యూచర్ లో డ్రగ్స్ అన్ని కూడా చాలా కనిపెడుతున్నారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తే ఫ్యాటీ లివర్, బాడీ ఫ్యాట్ తగ్గించవచ్చు. రైట్ సార్. అంటే మామూలుగా ఏదో HbA1c చేసేసాము అంటే వాటితో అది సెకండ్. ఇప్పుడు HbA1c అబ్నార్మాలిటీస్ అవన్నీ కూడా ఫ్యాటీ లివర్ వచ్చిన తర్వాత వస్తాయి. అవునవును. బట్ ఎందుకు వచ్చిందని కనుక్కోవడానికి మన ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంత ఉంది బాడీలో చూడాలా. అది ఇప్పుడు మెజర్ చేయొచ్చు. HOMA-IR అని టెస్ట్ ఉంది. దాంతో ఇన్సులిన్ రెసిస్టెన్స్ మెజర్ చేస్తాము. అది ఎక్కువ అయితే మనకు తెలుసు ఈ బాడీలో ఫ్యాట్ వస్తుంది. లివర్ ప్రాబ్లమే కాకుండా హార్ట్ ప్రాబ్లము అన్ని కూడా రావచ్చు. ఈ ఫ్యాటీ లివర్ తో బాధపడుతున్న వాళ్ళు సార్, అంటే స్టేజ్ 1 లో అయితే ఎవరు వచ్చారు కదా వాలంటరీగా, ఏదో చేట్ చేస్తేనే వస్తారు. లేదు బై అదర్ ఫైండింగ్స్ తో పాటు ఇది కూడా బయటపడితే దే మే టేక్ ట్రీట్మెంట్. బట్ వాట్ ఆర్ ద సిమ్టమ్స్ దే హావ్ అదర్ దెన్ దట్? నార్మల్ గా ఎర్లీ స్టేజెస్ లో దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫ్యాటీ ఇది సైలెంట్ కిల్లర్ అంటే ఏం సిమ్టమ్స్ ఉండవు. పీపుల్ ఆర్ నార్మల్, బాగానే ఉంటారు, ఏం సిమ్టమ్స్ ఉండవు. కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత కొంచెం ఫెటిగబిలిటీ అంటే తొందరగా అలసట వస్తుంది అన్నమాట. కొంచెంసేపు పని చేస్తే కూడా వీక్నెస్ లాగా వస్తుంది. కొద్దిగా ఇరిటబిలిటీ ఉంటుంది అన్నమాట, తొందరగా ఇరిటబిలిటీ వస్తుంది. ఇవన్నీ వస్తాయి. ఆ నెక్స్ట్ స్టేజ్ తర్వాత కొంచెం లివర్ ఫంక్షన్స్ అబ్నార్మాలిటీ, అంటే లివర్ టెస్ట్ చేస్తే అబ్నార్మాలిటీ. యూరిన్ కొంచెం ఎల్లో కలర్ వస్తుంది, అప్పుడప్పుడు ఎక్కువ స్ట్రెయిన్ చేస్తే ఎల్లో కలర్ వస్తుంది. నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగానే అప్పుడు జాండీస్ అవన్నీ చాలా లేట్ స్టేజెస్ అన్నమాట. జాండీస్, సిరోసిస్ అవన్నీ రావడం. సో ఫస్ట్ అర్లీ 75% దాకా ఏముండదు సిమ్టమ్స్ ఎక్కువ. ఇట్స్ ఓన్లీ దానికే ఇన్ని రోజులు మిస్ అయ్యేవాళ్ళం ఫ్యాటీ లివర్. దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ఇప్పుడు మా కార్డియాలజిస్ట్ కూడా ఫ్యాటీ లివర్ చూసారంటే భయపడతారు. ఫ్యాటీ లివర్ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఎక్కువ కావచ్చు, తప్పకుండా కన్వర్ట్ అవుతుంది కనెక్షన్. సార్ ఇంతమంది ఫిల్మ్ యాక్టర్స్ గురించి విన్నాం మనం, ధర్మారావు సుబ్రహ్మణ్యం గారు, శ్రీహరి గారు, సో మెనీ ఆఫ్ దెమ్. వాళ్ళందరికీ లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది సార్? అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా బిజీ లైఫ్ స్టైల్లో ఫుడ్ నెగ్లిజెన్స్, చాలా అబ్నార్మల్ ఫ్యాటీ ఫుడ్ తింటాము. అదే కొంతవరకు ఆల్కహాల్ కూడా ఉండొచ్చు. ప్లస్ స్లీప్ సరిగా ఉండదు. ఇంకోటి ఇంపార్టెంట్ అంటే స్లీప్ కి ఫ్యాటీ లివర్ కూడా సంబంధం ఉంది. స్లీప్ ప్యాటర్న్ సరిగా లేదు, లేకపోతే ఎక్కువ స్నోర్ చేస్తున్నాం అనుకోండి, స్నోరింగ్ ఎక్కువ ఉంటే ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ. స్లీప్ యాప్నియా ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఛాన్స్ ఎక్కువ. సో సినిమా లైఫ్ స్టైల్లో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఉంటాయి. వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు. కొంతమంది అఫ్ కోర్స్ ఇప్పుడు ఈ మధ్యన హీరోస్ ఆర్ వెరీ పర్టికులర్ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఓల్డెన్ డేస్ లో ఎంత పెద్ద హీరోస్ చేసేవాళ్ళు కాదు. సో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ డయట్, అబ్నార్మల్ స్లీప్ ప్యాటర్న్, స్ట్రెసెస్, ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. అండ్ బహుశా ఈ ఫ్యాటీ లివర్ ని అప్పుడు అంత పట్టించుకోలేదు. ఒక 10 ఏళ్ల క్రితం వరకు అంత అవేర్నెస్ లేదు, ఇంపార్టెన్స్ తెలియదు మనకి. ఫ్యాటీ లివర్ ఇంపార్టెన్స్ కూడా గత 5 సంవత్సరాలుగా ఎక్కువ తెలిసింది. కోవిడ్ అయిన తర్వాత బయటపడింది ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ రావచ్చు అని. బేసిక్లీ ఇట్స్ లైఫ్ స్టైల్ డిజీజ్ మాట. సో దీనికి ఒకవేళ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ అవుతే వాట్ ఆర్ ద ఫస్ట్ స్టెప్ అసలు ఎలా? సో మేము ఏం చేస్తాను, ఫస్ట్ ఫ్యాటీ లివర్ డయాగ్నోస్ కాగానే నెక్స్ట్ ఫైబ్రో స్కాన్ చేస్తాం. ఈ ఫైబ్రో స్కాన్ లో ఫ్యాట్ ఎంత ఉంది, ఫైబ్రోస్ ఎంత ఉంది క్లియర్ తెలిసిపోతుంది అన్నమాట. ఫస్ట్ స్టెప్ అది. అక్కడి నుంచి మనం వీ కెన్ రివర్స్ ఇట్. దీనికి కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, అది తర్వాత వస్తాం. కానీ మోర్ లైఫ్ స్టైల్ చేంజెస్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే పబ్లిక్ కి తెలియటం లేదు బేసిక్ డయట్ ప్యాటర్న్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్తాను. ద మోస్ట్ డేంజరస్ కాంపౌండ్ ఫర్ ఫ్యాటీ లివర్ ఇస్ ఫ్రక్టోస్. అది తెలిసి మీకు తెలియదు కదా ఫ్రక్టోస్ అని. ఫ్రక్టోస్ అంటే మన షుగర్ లో గ్లూకోజ్, ఫ్రక్టోస్. అందరూ గ్లూకోజ్ డేంజరస్ అని. గ్లూకోజ్
కన్నా కూడా ఫ్రక్టోస్ ఇస్ మోర్ డేంజరస్. ఫ్రూట్స్ లో ఉండేదాన్ని అంతే కదా సార్. దాంట్లో ఏమంటే ఫ్రూట్ జ్యూస్ అనుకోండి, అందరి చిల్డ్రన్ కి మనం చిన్నప్పటి నుంచి ఫ్రూట్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ తాగండి అంటాము. అవునవును. దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. ఫ్రక్టోస్ అనేది ఎక్కడున్నా కూడా ఫ్రూట్ లో ఉంటుంది, హనీలో ఉంటుంది, జ్యూసెస్ అఫ్ కోర్స్ ఎక్కువ. బట్ యాక్చువల్ ఫ్రూట్ లో ఉన్న ఫ్రక్టోస్ అంత డేంజరస్ ఎందుకు కాదంటే అది ఫైబర్ లో ఉంటుంది అన్నమాట, ఎక్కువ అబ్జార్ప్షన్ ఉండదు. బట్ మనం ఫ్రూట్ జ్యూస్ లో ప్యూర్ ఫ్రక్టోస్ ఇస్తున్నాం. ఈ బేకరీ ప్రొడక్ట్స్ లో, పేస్ట్రీస్ లో, అన్నిట్లో కూడా ఫ్రక్టోస్ ఇప్పుడు ఉంది. కార్న్ సిరప్, ఇప్పుడు వెస్టర్న్ దాంట్లో కార్న్ సిరప్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్ కామన్ ఇంగ్రీడియంట్ కదా సార్. దానికే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్ లో దట్స్ ద మెయిన్ ప్రాబ్లం. అదే సోడాస్ లో, డ్రింకింగ్, ఇప్పుడు అన్ని టైప్స్ ఆఫ్ దీంట్లో ఫ్రక్టోస్ అనేది మోస్ట్ డేంజరస్. అది మనం కంప్లీట్ ఎలిమినేట్ చేయాలి అసలు. వి షుడ్ ఎలిమినేట్ ఫ్రమ్ అవర్ డైట్స్ ఫ్రక్టోస్. కోర్స్ ఎనీ షుగర్స్ ఆర్ బ్యాడ్. అదే విధంగా ఈ ఫ్రూట్స్ లో కూడా కొన్ని మ్యాంగోస్ అనుకోండి, దీంట్లో కూడా హై ఫ్రక్టోస్ విచ్ ఈజీలీ అబ్జార్బ్ బై ద బాడీ. ఇప్పుడు మ్యాంగో సీజన్ లో ఎడాపెడా తినేస్తారు, అది కూడా మంచిది కాదు. ఫ్యాటీ లివర్ కి ఇట్స్ ఎ కాజ్. మ్యాంగోస్ ఆర్ ఎ కాజ్. వీ హావ్ టు బి కేర్ఫుల్. వేరేస్ వెజిటబుల్స్ లో కూడా కొద్దిగా ఉండొచ్చు ఫ్రక్టోస్, కానీ వెజిటబుల్స్ ఆర్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కదా, అబ్జార్బ్ కాదు బాడీలో, దాని వల్ల మనకి ప్రాబ్లం ఉండదు. మెయిన్ థింగ్ ఇస్, నేను ఫ్యాటీ లివర్స్ వచ్చిన పేషెంట్స్ నేను ఐ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ దెమ్. మీ డయట్ ఏముంటుంది చాలా మంది రియలైజ్ చేయరు. వాళ్ళ ఈ కొన్ని వాట్ దేర్ ఈటింగ్. చాలా మంది మేము ఆర్టిఫిషియల్ స్వీట్నర్ యూజ్ చేస్తాం, షుగరే వాడిన ఉంటారు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఇస్ మోర్ హార్మ్ఫుల్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ. చిన్న చిన్న ప్యాకెట్లు వస్తాయి ఎల్లోవి, అవి ఎందుకంటే దానివల్ల ఏమవుతుందంటే షుగర్ లేకపోయినా గట్ లో మైక్రోబయామ్ ఉంటుంది, చేంజ్ చేస్తాయి. ఈ మైక్రోబయామ్ ప్రొడ్యూసెస్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. సో ఇట్నుంచైనా అట్నుంచైనా ఫ్యాటీ లివర్ దగ్గరకు వచ్చేస్తుంది. దానికే మనం ఏం చేయాలంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్ కంప్లీట్ ఆపమని చెప్పేస్తాను నేను వాళ్ళకి. అదే కొంతమంది మేము కాఫీ తాగుతామని మంచిది అంటే కదా లివర్ కంటే. కాఫీ పాలతో తాగితే మంచిది కాదు. బ్లాక్ కాఫీ 2 cups every day. 2 cups every day is very good for fatty liver. అదే విధంగా యు టేక్ జింజర్ అండ్ టర్మరిక్ టీ, అంటే హాట్ వాటర్ లో జింజర్ గానీ టర్మరిక్ వేసుకొని తాగితే దట్ ఆల్సో ఇస్ వెరీ గుడ్ లివర్ మాట. అది కూడా చాలా మంది రియలైజ్ చేయరు. గ్రీన్ టీ కొంతవరకు మంచిదే. ఇటువంటి సబ్స్టెన్స్ ఆర్ గుడ్. వేరే ఆల్రెడీ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి ఆల్కహాల్ కొంచెం క్వాంటిటీ తీస్తే కూడా మంచిది కాదు. చాలా మంది రెడ్ వైన్ మేము తాగుతాం సార్, హార్ట్ కి మంచిది అంటారు. రెడ్ వైన్ వల్ల లివర్ చెడిపోతుంది. ఆ లివర్ వల్ల హార్ట్ కి మంచిది కాదు. నీకు రెడ్ వైన్ తోటి బెనిఫిట్ రావాలంటే నిజంగా హార్ట్ కి యూ హావ్ టు డ్రింక్ 5 liters ఆఫ్ రెడ్ వైన్ ఎవ్రీ డే. 5 liters అంటే యాంటీ ఆక్సిడెంట్ దాంట్లో ఉంటుంది అన్నమాట. ఆ యాంటీ ఆక్సిడెంట్ క్వాంటిటీ మీకు బెనిఫిట్ రావాలంటే 5 liters. దానివల్ల యాంటీ ఆక్సిడెంట్ అవైలబుల్ as tablet. You can buy the tablet and take. 5 liters ఒక ఎగ్జాంపుల్, ఒక రీజన్ వచ్చేసింది మాట రెడ్ వైన్. సార్ స్నేక్ వైన్ అని ఇప్పుడు వస్తుంది చైనాలో. అవునవును. ఆ స్నేక్స్ వేసేసి అదేదో లాంగివిటీ పెరుగుతుంది అది అంటారు, కానీ అదంతా కూడా సబ్స్టాన్షియేటెడ్ కాదు. నో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ దట్. అది ఇస్ మోర్ ఆఫ్ ఏ ఫ్లాక్లోర్ అంటారు అలాగమాట. సో అయితే మరి ఈ ఫ్రక్టోస్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఫ్రక్టోస్. ఇప్పుడు రిఫైన్డ్ ఆయిల్, ఫ్రైడ్ ఫుడ్స్, మైదా, వీటన్నిటి డిబేట్ జరుగుతుంది కదా. ఇవన్నీ డిబేట్ ఏం లేదు, దే ఆర్ ఆల్ కాజింగ్. ఇప్పుడు ఆయిల్స్ లో కూడా దే ఆర్ 2 types ఆఫ్ ఆయిల్స్, సాచురేటెడ్ ఆయిల్స్, అన్సాచురేటెడ్, పాలీ అన్సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది. ఎగ్జాంపుల్ ఏమంటే ఆలివ్ ఆయిల్. బట్ ఆలివ్ ఆయిల్ మనం కుకింగ్ ఎక్కువ యూజ్ చేయలేము. అవునవును. సెకండ్, రైస్ బ్రాన్ ఆయిల్ ఇస్ వెరీ గుడ్. రైస్ బ్రాన్ ఆయిల్ కుకింగ్ యూజ్ చేస్తాం. కుకింగ్ దట్ ఇస్ వెరీ గుడ్ ఆయిల్. థర్డ్ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు కొంతవరకు ఈ సాచురేటెడ్ ఆయిల్స్ అంటే ఎక్కువ ఉండేది పామ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, సఫోలా ఆయిల్ కూడా మంచిదే, కొంచెం అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్. సో ఈ ఆయిల్స్ లో మన కుకింగ్ ఆయిల్ చూసుకోవాలి. పాలీ అన్సాచురేటెడ్ ఆర్ అన్సాచురేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తే మంచిది. సాచురేటెడ్ ఆయిల్స్ మంచిది కాదు. సో అది డిఫరెంట్, అది కూడా డిఫరెంట్. సో మన కుకింగ్ లో ఎంతవరకు ఆయిల్స్ యూజ్ చేస్తే, ఏ టైప్ ఆఫ్ ఆయిల్స్ ఆల్టర్నేట్ చేస్తా అంటే 1 month రైస్ బ్రాన్, 1 month సన్ఫ్లవర్, అలా చేంజ్ చేసుకుంటా ఉండాలి ఆయిల్స్. అది చాలా ఇంపార్టెంట్. మీరు చెప్తున్న దాన్ని బట్టి దాదాపు ఫ్రైడ్ ఫుడ్స్ కంప్లీట్లీ బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ డెఫినెట్ గా బ్యాన్. ఫ్రైడ్ ఫుడ్స్ లో ఏమంటే ఆయిల్ ఒకటి, ఇంకోటి మనం ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బికమ్స్ హైడ్రోజనేటెడ్. హైడ్రోజనేటెడ్ ఆయిల్ అనేది చాలా డేంజరస్ మన బాడీకి. ఫ్రై చేసినప్పుడు అయిపోతుంది, అయినప్పుడు బాడీకి ఇట్స్ నాట్ ఆల్ గుడ్. ఇంకోటి ఏమంటే సేమ్ ఆయిల్ రిపీట్ చేస్తానే ఉంటారు. ఇప్పుడు బయట రోడ్ లో మిర్చి బజ్జీలు తింటుంటారు, ఆ 1 month సేమ్ ఆయిల్ ఉంటుంది. దట్ ఆయిల్ ఇస్ టోటలీ డేంజరస్, బాడీకి డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది ఫ్యాట్ కి. ఎయిర్ ఫ్రైయర్ సార్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్ అంటారా? ఎయిర్ ఫ్రైయర్ డెఫినెట్ గా, ఇప్పుడు వాంట్ టు ఈట్ ఫ్రైడ్ ఫుడ్, ఎయిర్ ఫ్రైయర్ ఇస్ బెటర్. అది ఎయిర్ ఫ్రైయర్ లో కూడా స్మోక్డ్ ఇది వస్తుంది అనమాట. అది దట్ ఈస్ డెఫినెట్లీ బెటర్. అదే విధంగా యూజింగ్ ప్లాస్టిక్స్ కూడా, ఎస్పెషల్లీ హీట్ చేయడానికి మైక్రోవేవ్ లో కూడా ఒక ప్లాస్టిక్స్ యూజ్ చేస్తారు. అది కూడా మంచిది కాదు. ఈ ప్లాస్టిక్స్ మైక్రో ప్లాస్టిక్స్ అవుతాయి అన్నమాట. మనం తిన్నప్పుడు మనకి తెలియదు. ఈ మైక్రో ప్లాస్టిక్స్ బాడీకి వెళ్ళిపోయి దట్ ఆల్సో కాజెస్ ఫ్యాటీ లివర్. అవునా సార్? మైక్రో ప్లాస్టిక్స్ వల్ల కూడా మంచిది. సో ఎస్పెషల్లీ మీరు ఈ ఫుడ్ బయట నుంచి ఆర్డర్ చేస్తారు, ప్లాస్టిక్ దాంట్లో వస్తుంది, దాన్ని ఓవెన్ లో పెడతారు,
తింటారు. దట్ కాజెస్ మైక్రోప్లాస్టిక్స్ అండ్ కాజెస్ దట్ ఈస్ సంథింగ్ నోబడి, నువ్వు క్యాన్సర్ గురించి అనుకుంటాం కానీ ఫ్యాటీ లివర్ వస్తుందని ఎవరికి తెలియదు సార్. తెలీదు. దట్ ఈస్ ఆల్సో వెరీ ప్రాబ్లం. సెకండ్, ఇంకోటి సర్ప్రైజింగ్ థింగ్ రీసెంట్ గా మనం ఎయిర్ పొల్యూషన్ ఆల్సో ఇస్ ప్రొడ్యూసింగ్ ఫ్యాటీ లివర్. ఎయిర్ పొల్యూషన్ ఇప్పుడు కొన్ని సిటీస్ లో మన దేశంలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ. సాయంకాలం బయటకు వెళ్ళారు, ఎయిర్ పొల్యూషన్ వెళ్ళారు, రూమ్ లో కూర్చొని తాగుతారు, డ్రింక్ చేస్తుంటారు అనమాట. ఎయిర్ పొల్యూషన్ బయటకు, ఎయిర్ పొల్యూషన్ డ్రింక్ రెండు ఎఫెక్ట్ వచ్చి కంప్లీట్ లివర్ చెడిపోతుంది. అంతే. సో ఎయిర్ పొల్యూషన్ ఇస్ నాట్ ఆల్, చాలా డేంజరస్ లివర్ కి. అది కూడా దట్ కెన్ కాజ్, ఈ పార్టికల్స్ ఉంటాయి కదా అవి లివర్ లో ట్రాప్ అయిపోయి దాని వల్ల ప్రాబ్లమ్స్. ఫ్యాటీ లివర్ కానీ చాలా వివిధ కారణాలు ఉంటాయి. ఇలాగా డయట్ లో ఫ్రైడ్ ఫుడ్ ఒకటి, దాని తర్వాత కొన్ని స్వీట్ అండ్ థింగ్స్, ఫ్రక్టోస్, ఇవన్నీ కూడా చాలా డేంజరస్.